హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనుపరుచుకుందాం. దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. సన్నుతింతుమో ప్రభు సదమల భక్తితో సన్నుతింతుమో ప్రభు సదమల భక్తితో కన్న తండ్రి కలుషము సన్నుతింతుము ప్రభు సదమల భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరాజమా పాతక పతిత సన్నుతింతుమో ప్రభు సదమల భక్తితో ప్రేమ బోధక క్షేమదాత ప్రేమ తత్వ బోధక క్షేమదాత స్వామి సన్నుతింతుమో ప్రభు సదమల భక్తితో. హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. స్వరం ఎత్తి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. సుగుణ సంపన్నుడా స్తుతిగాన రసుగుడ జీవితును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణా సంపన్నుడా యేసయ్యా నీతో జీవించగా నా బ్రతుకు యేసయ్యా నీతో జీవించగా నా బ్రతుకు నాట్యమాడేను నా ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా ఇది రక్షణానంద భాగ్యమే సుగుణా సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగా నా శ్రమలు అనిపించాలి యేసయ్యా నీ కృప తలంచగా నా శ్రమలు అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి
ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణా సంపన్నుడా స్తుతిగా సుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతు నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణా సంపన్నుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం తీద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. వాక్యము చదువుతుండగా దేవుని వాక్యాన్ని మనసులో ఉచ్చరిద్దాం. దేవుని వాక్యము మనకు జీవం కనుక ఉచ్చరించి మనకు ఉచ్చారణ చేద్దాం. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. The scripture portion for this hour of meditation is from Romans 12th chapter 18th verse. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానము ఆశీర్వాదము చేత మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు వాక్యరూపకంగా మనల్ని దర్శించినట్లు అదే రీతిగా గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు మనల్ని సంరక్షించిన దేవుడు, అందును బట్టి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వాక్యము హృదయంలో జీవంగా ముద్రింపబడటానికి నాకు సహాయం చే ప్రభువా, అలా దేవుని సమీపిద్దాం. హల్లెలూయా. పల్లవి వచనం పాట పాడుతుండగా ఏకీభవిద్దాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా తండ్రి దేవా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. చూచువడా ఎల్రోయి చూచువడా ఎల్రోయి
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ. తండ్రి స్తుతులు స్తోత్రములు మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు నాయన. ఉదయ సాయంత్రాలు ప్రభువా, వారము నాయన, మాసము, సంవత్సరము గడుచుచుండగా ప్రభువా నీ కృప నీ కాపుదల మా ఎడల మెండుగా మీరుంచి ఉన్నందుకు వందనాలు. మాకు తోడుగా నిలిచి ఉన్న దేవుడు నీవే ఉన్నావు, వందనాలు నాయన. మీ మాట ప్రకారము ప్రభువా తండ్రి, ఆది మొదలుకొని అంతం వరకు మాకు అన్ని విషయంలో మీరు తోడుగా వచ్చే దేవుడు ఉన్నందుకు వందనాలు. నీ వాక్యముతో మాతో మాట్లాడుము, నీ ఆత్మ కార్యములు జరిగించుము, నీ దాసుని నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోరు. సమస్త విధమైన దుర్నీతి నుండి మమ్మను నాయన పవిత్రపరిచి నీ కొరకు పరిశుద్ధంగా మీరు కాపాడుకొనిచున్న దేవుడవై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రియల్లో జీవంగా ఆత్మగా పనిచేస్తుంది. ఇప్పుడు అంటే దాన్ని విని గ్రహించి నెరవేర్చినప్పుడు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సమయం వాక్య రూపకమైన సమయం. దేవుని మహాకృప ఆరాధనగా ఇలాగ మనల్ని దేవుడు దర్శిస్తున్న సమయం. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. ఈ సమయం దేవుడు పౌలు భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్న మాట సమాధానముగా ఉండుడి. ఇక్కడ సమస్త మనుషులతో అన్న మాట ఇక్కడ మనము గమనించాలి. సమస్త మనుషులతో అన్న మాట చాలా ప్రాముఖ్యమైన ఈ మాట దేవునికి మహిమను కలుగచేసేది. సమాధానము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది ఇక్కడ ఒక కొటేషన్ మాదిరి మనము గమనించగలం. ఏంటి అంటే, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇక్కడ ఒక కోట్ చేశాడు పౌలు భక్తుడు. ఈ ఆత్మ ప్రేరేపణ చాలా ప్రాముఖ్యమైంది. కనుక దేవుడు సమాధాన కర్త అన్న ఒక మాట దేవునికి ఉన్న గొప్ప నామం. సమాధానకర్త, అధిపతి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక శక్యమైతే అన్న మాట అంటే, నీవు ఒకవేళ అలా జీవించాలి అని అనుకుంటే చేతనైనంత మటుకు నీకు చేతైతే అన్న మాట ఇది. నీకు చేతనైనంత మట్టుకు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది అంటే, ఇంకా నువ్వు అక్కడ ఏమాత్రము శక్తి వంచన లేకుండగా నీవు దేవునితో సమాధాన పడాలి అన్న ఆశ కలిగి ఉంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సమస్త మనుషులతో, అంటే నువ్వు ఉండాల్సిన మనుషులు సమస్త మనుషులు అన్నాడు. అంటే ఇక్కడ లోకంలో ఉన్న ప్రతి బిడ్డతో సమాధానంగా ఉండగలగాలి. ఇష్టమైన వారితో ఒక రకంగా, ఇష్టం లేని వారితో ఒక రకంగా ఉండటానికి వీలు లేదు. అందుకు రెండో మాట కూడా ఇక్కడ కోట్ చేశాడు. ఏంటి అంటే, కీడు వలన జయింపబడక అంటున్నాడు. అంటే కీడు నిన్ను జయించటము దేవునికి ఇష్టం లేదు. మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. ఈ రెండో కోట్ చేసిన మాట చాలా పవర్ఫుల్ వర్డ్ ఇక్కడ మాట్లాడము జరుగుతుంది. ఏంటిది అంటే, మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. చాలా మటుకు ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో, ఇనుమును ఇనుముతోని సానబెట్టాలి అనే ఒక సామెత మన దేశంలో వాడతాం మనం. కానీ ఇక్కడ దేవుని యొక్క కొటేషన్ ఏం చెప్తుంది అంటే, కీడు చేత జయింపబడక అంటున్నాడు. అంటే చాలా మటుకు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటిది అంటే,
ఎనీ కాస్ట్ మనము గోల్ రీచ్ కావాలి అన్న ఉద్దేశంతో ఉంటాం. అంటే మేల మనం చేస్తుంది చెడ్డన, లేకపోతే నష్టమా, పాపమా, కీడ అన్నది ఆ వివేచన అన్నది ఆ మనస్సు కూడా లేకుండా పోతున్న కాలంలో ఉంటున్నాం. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. ఆ కోట్ ఏం చెప్తుంది అంటే జయించబడాల్సింది, నిన్ను జయించబడాల్సింది ఏంటిది అంటే మనుషులు ఏది ఇష్టపడుతున్నారో అది నిన్ను జయించాలి. మనుషులు ఏమి ఇష్టపడుతున్నారు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. హీరోయిజం ఇష్టపడుతున్నారని కీడు చేయటం కాదు. దాని అర్థం ఏంటిది మనం చాలా ప్రాముఖ్యంగా మనము గమనించాలి. నాయకుడైన వాడు అందరికీ పని చేయాలి, పనివాడుగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నూతన నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసిన మాట. నాయకుడు అంటే హీరో అన్న మాటకు అర్థం పర్యాయ పదం నాయకుడు. కనుక నువ్వు గమనించాల్సింది ఏంటిది అంటే నిన్ను నాయకునిగా దేవుడు నిలబెట్టినప్పుడు నిన్ను కీడు చేయిస్తే ఏమి లాభం లేదు. నిన్ను మేలు జయించుంటే దేవునికి మహిమ, నీ చుట్టూ ఉన్న సమస్త మనుషులకు సమాధానం. అందుకే సమాధానం లేకుండగా మనుషులు అశాంతి లేకుండగా అల్లాడిపోతున్న కాలం ఇది. ప్రియమైన దైవజనమ దేవుడు అందుకే మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు 16వ వచనంలోని మాట. ఈ వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. చదువుతూ ఉన్నప్పుడు మనకు కొన్ని అర్థం కావు, కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అవి మనతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. 15వ వచనం నుంచి 21వ వచనం వరకు కలిగిన ఈ 12వ అధ్యాయం రోమా పత్రిక నుంచి మనము ఈ వాక్య సందేశాన్ని గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దైవజనమ మరొకసారి గుర్తు చేస్తున్నాను. అధ్యాయము అంతటిని చదివితే దేవుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు. ఎక్కడ ఏది కనెక్ట్ అవుంది, ఏది ఎక్కడ డిస్కనెక్ట్ చేయాలి, అది డిస్కనెక్ట్ అవుతుంది అన్నది, ఏది డిస్కనెక్ట్ చేయాలో కూడా దేవుడు మనల్ని ఆ ఆత్మ నడిపింపు జ్ఞానంలోనికి మనల్ని నడిపిస్తాడు. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఈ 2 కోట్స్ కాకుండా ఇంకొక 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనము గమనిస్తే ఒక 6 విషయాలు 7 విషయాలు మనము చాలా జాగ్రత్తగా మనము మనసులో ఉంచుకోవాలి. అవి ఆ 6 విషయాలు 7 విషయాలు ఏంటిది అంటే ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండి అంటున్నాడు. ఇక్కడ మనము మనస్సు కలిగి ఉండాలి అన్న సందర్భము దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు పౌలు వాక్యం ద్వారా. మనస్సు కలిసి ఉండడము అన్నది చాలా టాస్క్, ఇది హై టాస్క్. మనస్సు అన్నది ఎప్పుడు నిలుస్తుంది అంటే వారి మీద ధ్యాస ఉన్నప్పుడు, వారు ఇష్టమైనప్పుడు మాత్రమే వారి మీద మనసు నిలుస్తుంది. ఒకవేళ వారి ఇష్టం లేకపోయినా, వారి మీద మనకు కాన్సన్ట్రేషన్ కుదరకపోయినా కూడా వాళ్ళ మీద మనసు నిలువు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి అన్నప్పుడు అప్లై చేయాల్సింది ఏంటిది అంటే ఇతరుల యొక్క మనస్సును ఎరిగినప్పుడు నీ మనసును కీడు జయించనీయకుండా జాగ్రత్త పడాలి. అందుకు అక్కడ 2 నీకు మార్గాలు అక్కడ తెలియచేస్తున్నాడు. ఒకటి ఏంటిది అంటే దాని యొక్క సొల్యూషన్స్, 2 సొల్యూషన్స్ అక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటిదంటే ఇది ఈ మనసు నిలపలేకపోవటానికి కారణం ఏంటి అంటే ఒకరితో ఒకడికి అడ్డం వస్తున్న 2 వాటి చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతాయి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండు అంటున్నాడు. అంటే ఇక్కడ మనసు దేని మీద ఉంచాలి, ఉంచకూడదు, ఆసక్తి దేని మీద ఉంచాలి, ఆసక్తి దేని మీద ఉంచకూడదు అన్నది ఇక్కడ ఈ 2 సొల్యూషన్స్ బాగా మనకు గుర్తుంచుకోవాలి. జీవిత సత్యాలు అంటాం కదా, వాటిల్లో
దేవుడు మనతో మాట్లాడిందంటే హెచ్చుబాటు అంటే ఇంపాసిబుల్ టాస్క్ ఒకటి ముందు పెట్టుకొని దాని కొరకు పోరాడుతుంటాం. కానీ మనం గమనించాలి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇక్కడ మనము గమనించాలి, ఖచ్చితంగా మనము ఫస్ట్ క్లాస్ పాస్ కావాలి అన్న ఉద్దేశం ప్రతి బిడ్డకు ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు 60 మార్కులకు 70 మార్కులకు మాత్రము పెట్టుకొని టాస్క్ ముందుకు పోతే కాదు. కాకపోతే 100కి 100 మార్కులు నువ్వు అచీవ్ కావాలి అన్న టాస్క్ ఉండాలి. అది ఇంపాసిబుల్ టాస్క్ కాదు. నువ్వు 100 మార్కులకు ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. నీ టీచర్స్, నీ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్గా దాన్ని రివిజన్తో సహా 2-3 టైమ్స్ రివిజన్తో సహా ప్రాక్టీస్తో సహా కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి 100 మార్కులకు ఆల్రెడీ నీకు ఇచ్చేసినారు. ఏంటి అచీవ్ అయ్యే గోల్ను ఇచ్చినారు. కానీ నువ్వు ఎంతవరకు దానిని కొనసాగిస్తున్నావు? ఫస్ట్ క్లాస్లో చాలే అనుకుంటున్నావా? 100కి 100 మార్కులు అచీవ్ కావాలనుకుంటున్నావా? ఏది ఇంపాసిబుల్ టాస్క్ అన్నది ఒకసారి మనసు నిలపలేకపోతే మనసు కలిగి ఉండుడి అన్న సందర్భం మనం గానే గమనిస్తే, ప్రియమైన దైవజనమా, నువ్వు ఖచ్చితంగా 100కి 100 మార్కులు కొట్టాలి, గెలవాలి అనుకున్నప్పుడు నువ్వు మనసుతో ఆ యొక్క చదువు మీద నీ మనసు నిలిపినట్టు. లేదు వచ్చినన్ని మార్కులు చాలే అని సర్దుకున్నావు అంటే నీ మనసు ఇంకొక దాని మీదకి డైవర్ట్ చేసి నీ ఫ్యూచర్కు ఉండాల్సిన 100%లో సగానికి 50% నువ్వు తీసేసినట్టు. నీ ఫ్యూచర్ అచీవ్మెంట్ను నీవే దెబ్బతీసిన స్టైల్లోకి వస్తున్నావు, ప్రియమైన దైవజనం. అందుకనే హెచ్చువాటి అందు అంటే 100 మార్కుల మీద పెట్టొద్దని కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 100 మార్కుల మీద పెట్టాలి. నువ్వు హెచ్చువాటికి అంటే నాకు 200 మార్కులు కావాలి, 150 మార్కులు కావాలి అనుకుంటే అది హెచ్చు. ఎందుకంటే అక్కడ లిమిట్ చేశారు. ఏంటి, 100 మార్కులు నువ్వు అచీవ్ కావడానికి ఒక ఛాన్స్ ఉంది. నువ్వు అట్ ఎనీ కాస్ట్ నువ్వు 100 మార్కులకు ప్రిపేర్ కావాల్సిందే, ప్రియమైన దైవచనం. అందుకే తగ్గువాటి అందు ఆసక్తులై ఉండు అన్నాడు. తగ్గువాటి అంటే ఏంటి అంటే, ఇక్కడ మనము ఈ ఎగ్జామ్ స్పిరిట్లో కాంపిటీషన్, ఇప్పుడు నీ ఆలోచన విధానాన్ని నేను అడ్జస్ట్ అయినా పాస్ మార్క్ వస్తే చాలే అనేది తగ్గువాటి అందు ఆసక్తి కాదు. చాలామంది ఇట్లా నెగిటివ్ ఏమంటారు కంపారిజన్ చేస్తావు, చేయకూడదు, ప్రియమైన దైవచనం. నీవు తగ్గువాటి ఏందంటే నేను ఆకాశంలో నడవాలి అనుకోవడం హెచ్చువాటి అందు మనసు ఉంచక. భూమి మీద దేవుడు 2 కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? నడవటానికి. ఆకాశంలో నీకు పాదం మోపే ఆ గ్రిప్ అనేది లేదు కాబట్టి భూమి మీద నడవటానికి 2 కాళ్ళు ఇచ్చాడు. అంటే భూమి మీద నడవడం తగ్గువాటి అందు ఆసక్తి కలిగి ఉండడు. అంటే దీన్ని మళ్ళీ ఒకసారి ఇంకొక మాటను మనం గాన ఆలోచిస్తే, తగువు మనకు ఏది తగుతుంది? కాళ్ళకు భూమి తగును, నడకకు కాళ్ళు ఉండాలి. కాళ్ళు ఇచ్చాడు, భూమి నాడు. తగ్గువాటి అందు నువ్వు ఆకాశంలో నడిస్తే నేను బాగుంటుంది అని దాని మీద మనసు నిలబట్టుకోవటానికి. నువ్వు ఆకాశంలో తిరగాలంటే నువ్వు ఫ్లైట్ ఎక్కాలి. నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కాలి అంటే నువ్వు 100కి 100 మార్కులు కాదు, నీకు 100 మార్కులకు నేర్పిస్తే 150 మార్కులకు కూడా నువ్వు రాయగలిగిన ఒక ప్రిపరేషన్ అనేది నీకు ఉండాలి. కనుక నువ్వు అలా అచీవ్ కాగలిగాలి అంటే, నాకు 100 మార్కులకే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కానీ నేను 150 మార్కులకు కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తే రాయగలను అన్న నీ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకో. అది నీలోని క్యాలిబర్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే నువ్వు అంత సన్నద్ధులై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. రెండో మాట ఏంటిదంటే, యోగ్యమైన వాటిని గూర్చి ఇక్కడ ఆలోచన చేయాలి. ఏది మనకు యోగ్యమైనది, మంచి, ఈ ఆలోచన కలిగి ఉండు అంటాడు ఆ మాట. కాబట్టి దీనికి యోగ్యమైనది అంటే ఏది సబబు, ఏది ఉన్నతమైనది, ఏది మంచిది అన్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేస్తున్న ఒక అంశాన్ని అక్కడ తెలియచేస్తున్నాడు. ఏంటి అంటే, ఇక్కడ కీడు చేయడము, దానికి ప్రతి కీడు చేయడము జరుగుతుంది.
మనకు ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నాం మనిషి అంటే మనల్ని ఎవరు హర్ట్ చేస్తున్నారో వాళ్ళని తిరిగి హర్ట్ చేసేంత వరకు ఆ మనసు కుదుట పట్టం లేదు. ఉన్న సైకాలజీ, లోకంలో ఉంటున్న సైకాలజీ. దేవుడు ఏమంటున్నాడు? కన్నీళ్ళు, దుఃఖము, రోదనతో నేను భూమి మీద ఉన్న కాలము ప్రార్థనతో, కన్నీళ్లతో, దుఃఖంతో, రోదంతో నేను ఆ జీవితాన్ని నెరవేర్చు. ఎందుకు అంటే ఆయన ఎన్నో ఫేస్ చేశాడు. కన్నీళ్లు కార్చాడు, దుఃఖపడ్డాడు, రోదన దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వ అనుభవంలో దేవుని వాక్యంలో తెలియచేయబడ్డ మాట ఇది. కనుక ప్రియమైన దైవజన్మ ఆయన చేయాలనుకుంటే ఆయనకు శక్తి ఉంది. ఏంటిది? ప్రాణం పెట్టుటకు తీసుకుంటకు ఎలాగో శక్తి ఇచ్చాడో ఆయనకు ఎవరు ఎదురు చేశారో వాళ్ళకు అంతకన్నా ఎక్కువ చేయగలిగిన ఆయన నా తండ్రి వేడుకుంటే నాకు వ్యూహంలోనే పంపిస్తాడు అని దేవుని వాక్యంలో తెలియచేయబడినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేయబడినాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎందుకంటే యోగ్యమైన స్థితిలో నుంచి అయోగ్యమైన స్థితిలోనికి ఆలోచనలు పడిపోతాయి. మనిషే కాదు, ఆలోచనలు పడ్డాయంటే మనిషి ఆటోమేటిక్గా పడిపోయినట్టు. కనుక యోగ్యమైన స్థితిలోకి యోగ్యమైన ఆలోచనలు మనల్ని తీసుకొని వెళ్తాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మూడవ అంశం ఏంటిది అంటే సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండుడి అంటున్నాడు. ఈ సమస్తమైన మనుషులతో సమాధానంగా ఖచ్చితంగా ఉండాలి అన్నది శక్యమైతే అన్న ఒక మాట చెప్పబడ్డది. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటిది? ఏమండి బాగున్నారా అంటే నువ్వు నన్ను ఎందుకు అలా అడుగుతున్నావు అంటే నేను ఎవరైనా బాగలేరని చెప్పారా నీకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. ప్రియమైన దైవజనం, ఇప్పుడున్న కాలం ఏంటిది అంటే ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది, ఇంకోటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది. అంటే అర్థాలు తీసుకునే కాలం ఇది. ఇంతకుముందు బాగున్నారా ఏంటండి అంటే అండి మేమందరం బాగున్నాం, మీరు బాగున్నారా అని అడిగే ప్రశ్న ఏర్పడేది. కాబట్టి ఇప్పుడు అలా కాదు. అసలు నన్ను బాగున్నారా అని వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అన్న ఎదురు ఆలోచన బ్రెయిన్లో నడుస్తుంటుంది. అంటే ఇప్పుడున్న కాలము ట్రెండ్ ఎలా మారిపోతుంది అంటే సౌమ్యత, సాత్వికత, మంచితనము అవి ఆవిరైపోతూ ఉన్నాయి. ఆవిరైపోయినాయి అని చెప్పాలి. కాకపోతే ఏంటి అంటే నువ్వు ఎలా చెప్పగలవు అంటావు. నీ మనసు నీ ఆధీనంలో లేదు కనుక, నీ మనసు నీ ఆధీనంలో ఉండుంటే నీకు మంచి చెడ్డ విచక్షణ, వివేచన, జ్ఞానాలు నీ అదుపులో ఉండేటివి. నీవు వాటి అదుపులో దేవుణ్ణి మహిమపరుస్తూ మనుషులతో మానవత్వం కలిగి సహోదరి భావంతో ఉండేవాడివి. అవి ఉన్నాయి అంటే దేవునికి మహిమ కలుగును గాక. అవి లేవు అంటే దేవుని యందు నిన్ను నీవు పరీక్షించుకునే సమయం. అందుకే కీడుకు ప్రతి కీడు చేయవద్దు అంటున్నాడు. సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా 2 మాటలు మనం కానీ గమనిస్తే ప్రభువు చెప్పుచున్నాడు అంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు. 19వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. నేను ప్రతిఫలమునిత్తును. నీవు కాదు జవాబు చెప్పాల్సింది, నువ్వు కాదు ఆన్సర్ చేయాల్సింది. దేవుడు ఆన్సర్ చేస్తాడు, దేవుడు జవాబిస్తాడు అన్నది. అంటే ప్రార్థన పూర్వకంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. అందుకనే దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే సంతోషించు వారితో నువ్వు సంతోషించు, ఏడ్చు వారితో ఏడుగుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి అంటున్నాడు. ఇప్పుడు ఏడ్చేటోని చూస్తే భయపడతాం, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అని. రెండో మాట ఏంటంటే వీడు ఏ అనుభవం గుండా వెళ్తున్నాడు, అనుభవంలో మనకేం సంబంధం అనుకుంటాం. సంతోషించే వాడితో మటుకు ఈ కాంట్రవర్సీ ఏర్పడదు. ఎందుకు అంటే సంతోషము దాని నెగిటివ్ సెన్స్ని చూపించదు కాబట్టి వాటితో సంతోషించడానికి, తిని తిరిగి తాగటానికి సమయాన్ని, కాలాన్ని, తల్లిదండ్రుల యొక్క ప్రయాసను వ్యర్థం చేసే కాలంలో ఉంటున్నాం. ప్రియమైన దైవజన్మ, ఈ దినం తల్లిదండ్రుల ప్రయాసలో నీవు విలువ కలిగి ఉంటే వాటికి ఘనకరంగా, మహిమకరంగా తల్లిదండ్రుల యొక్క ప్రయాస కంటే నువ్వు అత్యధికంగా దేవుణ్ణి మహిమపరచగలిగి ఉన్నతమైన స్థితిలో నీ యొక్క జీవితాన్ని నిలుపుకోవాలని దేవుడు అందుకని అక్కడ రాస్తున్న మాట ఏంటిదంటే మనస్సు నుంచక తగువాటి యందు ఆసక్తులయ్యుండుడి
అందుకనే ఆ మాట దాని కంటిన్యూషన్ నీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు అన్నమాట రాయబడి. తగువాటివి కాకుండా మనకు తగని వాటి అందు కూడా మనం ఆసక్తి చూపుతున్నాం. దేవుని యందు ఆసక్తి చూపు, భయభక్తుల యందు ఆసక్తి చూపు, వినయ విధేయతలందు ఆసక్తి చూపు, నలుగురికి సహాయపడేందు ఆసక్తి చూపు. అందుకని అక్కడ ఏమంటున్నాడంటే భోజనము పెట్టుము, దాహంనకు ఇమ్ము. అక్కడ నువ్వు కాదు ప్రతిఫలం ఇచ్చేవాడివి, నువ్వు చేయాల్సిన సేవ పరిచర్య ఏంటిది అంటే అవి మానేశారు. ఇప్పుడు గమనిస్తే ఎక్కడన్నా అన్నం పెట్టేవాడు ఫ్రీగా ఉన్నాడా? దేవునికి స్తోత్రం. దాహం మంచినీళ్ళు ఇచ్చేవాడు ఎవడన్నా ఫ్రీగా పట్టు నీళ్ళు దాహం అవుతుందా అనేవాడు ఉన్నాడు అంటే దేవునికి స్తోత్రం. కానీ అలాంటి మనుషులు ఇప్పుడు ఎవరు లేరు. నువ్వు దాహము తాగాలన్నా కూడా 2 రూపీస్ ప్యాకెట్ ఆడ అమ్ముతారు, కొనుక్కొని తాగు అనే కాలం ఏర్పడి ఉంది. భోజనము ఆకలయ్యి ఇప్పుడు ఇంకా విచిత్రమైన ఆలోచనలో ఉంటున్నారు. మనము గమనిస్తే భోజనం గురించి ఆలోచించటంలో, సంపాదన గురించి ఆలోచిస్తున్నారు. ఆకలిని తృప్తిపరిచే భోజనం, వాటి భోజనాన్ని మనకు అందించే ధాన్యంను, వీటిని ప్రకృతిని, వాటి యందు విత్తనము, ఫలము, పైరు ఇవి ఆలోచించే మనుషులు అస్సలు ఎక్కడ కనపడడంలే. కనుమరుగైపోయే కాలం ఏర్పడుతుంది. ప్రియమైన దైవజన్మ జాగ్రత్తగా ఉండే కాలం. అందుకనే దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఈ మాట 20వ వచనాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. 19వ వచనం, 20వ వచనం. 20వ వచనంలోని మాట ఏంటిది అంటే ఆకలిగొన్న వానికి అతనికి భోజనం పెట్టుము, దాహం కొని ఉంటే దాహం నాకు ఇమ్ము అంటున్నాడు. కనుక ప్రియమైన దైవజనమ ఈ 7 విషయాలు మనసులో ఉంచుకుందాం. మనస్సు కలిగి ఉండుడి, ఆలోచన కలిగి ఉండుడి, సమాధానంగా ఉండుడి. ఆ లాగు చేయటం వలన అంటే ఎలాగూ అంటే భోజనం పెట్టి దాహం నకిచ్చి దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు తెలివిస్తున్నాడు. ప్రభువు చెప్తున్నాడు నువ్వు ఇలా చేయాలని. నీకు నీవే బుద్ధిమంతుడవు అని అనుకొనవద్దు. శక్యమైతే సమాధానం కలిగి ఉండు. కీడు నిన్ను జయింపనీయకుండా మేలు నిన్ను జయించినట్లు మేలు చేత కీడుని జయించు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభువా నువ్వు నన్ను అలా నీ నామం మహిమపరచడానికి నాకు సాయం చే అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన. దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ మోహోన్నతుడా, సర్వశక్తి మిక్కిల్ దయాప్రేమ గొప్ప గణికరంగాలైనా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యం హృదయంలో ముద్రించి జీవితంలో నెరవేర్చి మీకు మహిమ కలుగునట్లు, మాకు ఆశీర్వాదం కలుగునట్లు మమ్మల్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. వాక్యపు వెలుగులలో జీవితాలను ప్రకాశింపచేయండి. దీవెన ఆశీర్వాదములలో నీ కుమారులు కుమార్తెలుగా భూమి మీద వర్ధిల్ల చేయండి. వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చము, ముట్టుము, తాకుము, స్వస్థపరచము. నాయనా నీ సన్నిధి నీ బిడలకు అడుగుల సమయం తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో తోడైండండి. క్షేమము నాయన ఆయురారోగ్యేశ్వరం ఆయుష్ ఆత్మ నడిపింపు దయచేయండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలను ముట్టి తాకండి, స్వస్థపరచండి. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు నీవే మా దేవుడు అని సెలవుస్తున్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మోకాళ్ళతో మనం సమీపిస్తున్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దహించే అగ్ని అయిన దేవుడు నేనే నీ దేవుడు అని అనువాడన్నవాడని సెలవిచ్చిన దేవుడు ఆ వాగ్దానములలో నానా బిడ్డలు అత్యధికంగా నీ కుమారులు కుమార్తెలుగా వర్ధిల్లినట్టు సాయం చేయమని చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. మరొకసారి తిరిగి ఇలాగూ నువ్వు సమీపించు పర్యంతం సంరక్షణ సేవ సంఖ్యలో చేర్చమని, సమకూడి మేలు జరిగించమని, అవసరతలు అక్కర్లు తెచ్చమని, ఎట్లు ఇబ్బందులను తీసివేయమని, నానా పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డలను మీరు కనికరించండి. జ్ఞానం జ్ఞాపక శక్తి దయచేయండి. తల్లిదండ్రుల ప్రయాసను కుమారులు కుమార్తెలు నాయన నెరవేర్చగలిగిన నాయన కృప కనికరము క్షేమములలో ఆత్మ నడిపింపులో మీరు జ్ఞాపకం చేసుకోనండి. వర్ధిల్ల చేయండి. సంరక్షణ సేవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశ్రయించమని చేసిన మేళ్లను బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్.
దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సావసంతోడు నీడ కాపుదల ఏవో ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మయంపరచు ప్రతి బిడ్డకు ఏవో ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరుతరుణుడు తోడైనను గాక. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అందినాహారం మా దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించుము. మమ్మ శోధనలో తెక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. హల్లెలూయా. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి సమకూడు మేలు జరిగించును గాక. ఉన్నతమైన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవ పక్షంగాను, వంశోదయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.